హాయ్ డాక్టర్ సతీష్ గారు. సో రీసెంట్గా హాయ్ నాన్న అనే మూవీ చూశాను. రీసెంట్గా రిలీజ్ అయింది కదా నాని, యాక్టర్ నాని ఉన్నారు కదా. సో ఆ మూవీలో పాపకి సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే ఒక లంగ్ కండిషన్ ఉంది. 65 రోజెస్ అని చెప్పేసి అందులో చెప్తారు. పాప నోరు తిరిగాక 65 రోజెస్ అని చెప్పేసి ఆ డిసీజ్ నేమ్ చెప్తుంది. ఆ డిసీజ్ యాక్చువల్ నేమ్ ఇస్ సిస్టిక్ ఫైబ్రోసిస్ ఇన్ లంగ్స్. ఆ పాపకు లంగ్స్లో అటాక్ అవుతుంది. సో ఇట్లాంటి బర్త్ డిఫెక్ట్స్, యాక్చువల్లీ ఈ టాపిక్ ఏంటంటే బర్త్ డిఫెక్ట్స్, పుట్టుకతో అంగవైకల్యం, లేకపోతే అబార్షన్స్, పుట్టక ముందే చనిపోవడం, అండ్ పుట్టినప్పటికీ కొన్ని రకాల మెంటల్ డిసెబిలిటీస్ అండ్ ఫిజికల్ డిసెబిలిటీస్తో చాలామంది పిల్లలు ఈ మధ్యలో డెలివరీస్ అవుతున్నాయి. సో వాట్ ఆర్ ద రీజన్స్ అనే దాని గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఫస్ట్లీ ఈ హాయ్ నాన్న మూవీలో నాకు నచ్చింది ఏంటంటే, మీకు జనరల్లీ ఈ హెల్త్ కండిషన్ ఎందుకు వస్తుంది అనే దాన్ని కూడా మనకు ఇంటర్మీడియట్గా మూవీలో చూపించాం ఫిల్మాటికల్లీ. సో చాలా బాగుంది. అసలు ఎందుకు వస్తుంది అసలు డిసీజ్? ఇప్పుడు సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే ఆ కండిషన్ ఏంటంటే, పుట్టగానే బేబీ చనిపోతుంది. విత్ ఇన్ 3 days or 4 days విత్ ఇన్ 1 weekలోనే ఆ లంగ్ ఇష్యూ వల్ల బ్రెత్ అందక చనిపోయే సిచ్యువేషన్. సో ఎందుకు వస్తుంది? బర్త్ డిఫెక్ట్స్ అన్ని రావడానికి గల మేజర్ రీజన్ ఏంటంటే, మదర్ ప్రెగ్నెన్సీ టైంలో 9 monthsలో ఏదైనా షాక్ లాంటి కండిషన్స్, లైక్ ఏదైనా న్యూస్ వినగానే ఆ మదర్ ఒక షాక్ లాంటి కండిషన్, అంటే ఒక భయం పడే సిచ్యువేషన్, లేకపోతే యాంగ్జైటీ పడే సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది అనుకోండి. సో ఆటోమేటికల్లీ ఎంబ్రియో ఏదైతే మనకు బిడ్డ డెవలప్మెంట్ అవుతుందో తల్లి కడుపులో, ఏదైతే మంత్లో మదర్ భయానికి లోనవుతుందో ఆ మంత్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6th monthలో మదర్ బాగా భయపడింది అనుకోండి ఏదో సిచ్యువేషన్ వల్ల, అప్పుడు లంగ్స్ అనేవి పూర్తిగా డెవలప్ అవుతుంటాయి. అంటే రెస్పిరేటరీ అనేది ప్రొడ్యూస్ అవుతుంటాం బేబీలో. సో ఆ లంగ్స్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లంగ్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3rd monthలో 4th monthలో మీకు ఇట్లాంటి ఏదైనా న్యూస్ విని మదర్ ఏదైనా భయపడింది అనుకోండి, బ్రెయిన్ మీద, అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బేబీ పుట్టుకతో ఇట్లాంటి బ్రెయిన్ ఇష్యూస్తో, లేకపోతే మెంటల్ డిసెబిలిటీస్తో, మళ్ళీ ఇంకా కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ 5th monthలో మదర్ ఏదైనా భయపడింది అనుకోండి, హియరింగ్ లాస్, పిల్లలు పుట్టుకతో మనకు చెవులు పని చేయకుండా, వినపడకుండా, ఇలాంటి కండిషన్స్. అంటే మీకు తల్లి ప్రెగ్నెన్సీ టైంలో ఎంత ప్రశాంతంగా ఉంటే బేబీ ప్రెగ్నెన్సీలో డెలివరీలో అంత హెల్తీ బేబీ అనేది మనకు వస్తుంది. లేదు అనుకోండి, ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్తో, మెంటల్ డిసెబిలిటీస్తో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బర్త్ డిఫెక్ట్స్ ఉన్నాయి, చాలా రకాల డిఫెక్ట్స్ ఉంటాయి. బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా కాక కొంతమందికి డౌన్ సిండ్రోమ్స్తో పిల్లలు పుడుతున్నారు. కొంతమందికి క్లెఫ్ట్ ప్యాలెట్ అంటాం, అంటే లైక్ గ్రహణ నోరి అని చెప్పేసి చెప్తున్నాం. అంటే ఈ నోరు దగ్గర, ఈ కంప్లీట్గా ముక్కు నోరు దగ్గర మనకి ఇట్లా ఉంటుంది. సో అలాంటి కండిషన్స్తో చాలా మంది పిల్లలు పుడుతుంటారు. ఇంకా చాలా రకాల డిసెబిలిటీస్తో పిల్లలు పుడుతుంటారు. చెవులు వినపడక, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4th, 5th monthలో ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు బోన్స్ అనేది ఎక్కువగా మనకు స్ట్రెంగ్త్ అనేది ఉంటూ ఉంటుంది. సో బోన్స్ డెవలప్మెంట్ అనేది సరిగా జరగదు, కాబట్టి డిసెబిలిటీస్తో ఎక్కువగా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మూవీలో పర్టికులర్గా మనకు హాయ్ నాన్న మూవీలో ముఖ్యంగా ఏంటంటే, అసలు ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవీలో నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మదర్ ఎవరైతే హీరోయిన్ ఉంటుందో, నాని వైఫ్ ఉంటుందో, తనకి పెళ్ళి అంటే భయం ఫస్ట్, తర్వాత పెళ్లి చేసుకుంటుంది. పిల్లలు అంటే భయం, ఎందుకంటే తనకు తన మదర్ ఫాదర్ ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఇష్యూ నడుస్తూ ఉంటుంది. సో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. సో వీళ్ళు చాలా భయపడుతూ పెరుగుతుంటారు, ఇద్దరు పిల్లలు, హీరోయిన్ వాళ్ళు. సో ఏమవుతుంది, హీరోయిన్ సిస్టర్ చాలా రకాల ఇష్యూస్ ఫేస్ చేస్తూ భయపడుతూ వాళ్ళ మదర్ ఫాదర్ డైవర్స్ తీసుకుంటారు. సో ఇవన్నీ నా బిడ్డకు రావద్దు, అసలు పెళ్లి చేసుకుంటే భార్యాభర్త ఇద్దరు కలిసి ఉంటారని నమ్మకం ఎక్కడ ఉంది, సో మళ్ళీ డైవర్స్ తీసుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుండదు అని ఇన్ని రకాల టెన్షన్స్తో అసలు పిల్లలు వదులుకుంటారు. సో ఇదే విషయం మూవీలో నేరేట్ చేస్తుంటారు. సో లాస్ట్కి ఏమవుతుందంటే, ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళు ట్రై చేస్తారు, బేబీ పుడుతుంది, కానీ ఇట్లాంటి సిస్టిక్ ఫైబ్రోసిస్ ఆఫ్ లంగ్స్, అంటే లంగ్స్లో మీకు
డెవలప్మెంట్ కాక లంగ్ డెవలప్మెంట్ కంప్లీట్ కాక మీకు బ్రీతింగ్ ఇష్యూస్తో బేబీ పుడుతుంది, విత్ ఇన్ 3-4 days చనిపోతుందని డాక్టర్ కూడా చెప్తాం. అంటే నేను ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే మీకు బర్త్ డిఫెక్ట్స్ అన్నీ కూడా డౌన్ సిండ్రోమ్, ఇప్పుడు కొంతమందికి టెంపర్ టాంట్రమ్స్ పెరిగిపోతుంటాయి పిల్లల్లో, ADHD అని, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అని, లేకపోతే మా పిల్లలు బాగా అల్లరి చేస్తుంటారని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ చెప్తుంటారు, హైపర్ యాక్టివ్నెస్ అనేది పెరుగుతుంది. లేదు కొంతమంది పిల్లలు డల్గా డ్రౌజీగా ఏది వినకుండా కొంతమంది అలా ఉండిపోతుంటారు పిల్లలు. సో వాళ్ళకి ఏది అంటే మెంటల్ డెవలప్మెంట్ అనేది పెరగదు. సో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి ఈ జనరేషన్లో, ఇంక ఎక్కువ కేసెస్ అంటే ఇట్లాంటి పిల్లలు అంగవైకల్యంతో పుడుతున్నారు. ఎందుకు అంటే దిస్ ఇస్ ద రీజన్. మేజర్ రీజన్ ఏంటంటే 9 months తల్లి కడుపులో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంత ప్రశాంతంగా మీకు పిల్లలు హెల్దీగా మనకు పుడతారు. లేదనుకోండి ఇలాంటి మెంటల్ డిసెబిలిటీస్తో కానీ ఫిజికల్ డిసెబిలిటీస్తో కానీ ప్రొడ్యూస్ అవుతుంటారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన హిందూ కల్చర్లో కూడా లేకపోతే మన కల్చర్స్లో కూడా ప్రెగ్నెన్సీ రాగానే వైఫ్ని అమ్మాయిని ఇంటికి పంపించేస్తారు, తల్లి వాళ్ళని. ఎందుకు పంపించేస్తారు? అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. సో అక్కడ కూడా ప్రశాంతం దొరకలేదు అనుకోండి, సో ఆటోమేటిక్గా ఇట్లాంటి మెంటల్ డిసెబిలిటీస్తో పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే మీకు ప్రెగ్నెన్సీ టైంలో మదర్ ఎంత హ్యాపీగా ఉంటే పిల్లలు అంత హెల్దీగా పుడతారు. అండ్ థైరాయిడ్ కూడా చాలా మంది చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం, థైరాయిడ్, డయాబెటీస్, ఓవర్ వెయిట్ ఇష్యూస్, తర్వాత హైపర్ యాక్టివ్ డిసార్డర్స్, అంటే ఇట్లాంటి పిల్లలు ఇండైజెషన్ ఇష్యూస్ పిల్లల్లో. సో ఇట్లాంటి ఇష్యూస్తో చాలా మంది పిల్లలు వస్తుంటారు. అండ్ కంటిన్యూస్గా ఈ రెస్పిరేటరీ ఇష్యూస్ తగ్గనే కదులుకుంటారు పిల్లలకు, అస్తమాతో, న్యూమోనియాతో కంటిన్యూస్గా, అంటే చిన్న చిన్న వాటిని కూడా తట్టుకునే శక్తి లేకుండా పిల్లలు పుడుతున్నారు. అంటే ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుంది పిల్లలకి. ఎందుకంటే త్రూ మదర్ నుంచి వచ్చిన ఏదైతే ఆ జెనెటిక్స్ ఉంటాయో అవే కంటిన్యూ అవుతుంటాయి. కాబట్టి పిల్లలు ఎంత హెల్దీగా ఉండాలంటే మదర్ అంత హెల్దీగా ఉండాలి ప్రెగ్నెన్సీ టైం. సో మీకు ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ గురించి ఏమైనా టాపిక్స్ కావాలంటే నన్ను అడగండి. నెక్స్ట్ వీడియోస్లో కంపల్సరీ మీకు టాపిక్స్ కవర్ చేస్తున్నాను. మీకు ఏదైనా ఇష్యూ ఉంటే కింద కామెంట్లో నాకు ఇష్యూ పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.